కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎస్సీ, ఎస్టీ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రమేష్, ఎరుకలి రాజు మాట్లాడుతూ, గతంలో మీటింగ్లో మా సమస్యలు చెప్పిన అధికారులు వినేవాళ్ళు కాదని, ఇప్పుడు మేము చెప్పిన సమస్యలన్నీ నిదానంగా విని ఫలానా అధికారికి ఫోన్ చేయమని అధికారులు చెప్పడం మాకు ఎంతో సంతోషంగా ఉందని వారు మీడియాకు వివరించారు. డిపార్ట్మెంట్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాకు ఎమ్మెడే రిప్లై ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇలా డివిఎంసీ మీటింగ్ అంటేనే ఇలా జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. గతంలో ఎప్పుడు కూడా మాకు ఇట్లాంటి మీటింగ్ జరగలేదు. కాకపోతే ఇప్పుడు జరిగిన మీటింగ్లో మేము ముఖ్యంగా ప్రస్తావించిన సమస్యలు మా డివిఎంసీ మెంబర్స్, మా సోదరులు ఏవైతే ఉన్నాయో అందులో మేము అంగన్వాడీ స్కూల్స్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. అంగన్వాడీ స్కూల్స్లో చాలామంది చిన్నపిల్లలు, బాలింతలు, అలాగే ప్రెగ్నెంట్స్ ఎవరికైతే బలమైన ఫుడ్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఇస్తుందో అందులో చాలా లోపాలు ఉన్నాయి. వాటిని సరిచూడమని చెప్పి కలెక్టర్ గారికి చెప్పడంతో ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి పీడీ గారికి కలెక్టర్ గారు చెప్పి వాటిని ఇమ్మీడియట్గా మేము కూడా సరి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటు కొల్లంపల్లి తాండాలో కూడా జరుగుతున్నటువంటి బాంబులు ఏదైతే ఉన్నాయో మైనింగ్ పేరుతో బాంబులు పేలుస్తున్నారో వాటి వల్ల అక్కడ ఉన్నటువంటి నివాస గృహాలు అనేటువంటి అన్ని చీలికలు రావడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కలెక్టర్ గారికి తెలియజేయడంతో ఇమ్మీడియట్గా మేము కూడా అక్కడికి వెళ్ళి మేము అక్కడ ఉన్నటువంటి వాటిని విజిట్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మా సోదరులు కూడా డివిఎంసీ మెంబర్స్ కూడా చాలామంది చాలా సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నిటి కూడా ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ డివిఎంసీ మెంబర్స్ మీటింగ్ ఇలా జరగడం అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇక మీదట కూడా ఎప్పుడు కూడా ఇలాగే జరిగితే ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ కూడా అన్యాయం జరగదని చెప్పి తెలియజేస్తున్నారు. ఎస్సీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం చైర్మన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గతంలో ఎప్పుడు జరగని కనువిని రీతిలో నిర్వహించడం మాకు అందరికీ కూడా చాలా సంతోషదాయకం. వాస్తవంగా జిల్లాలో ఎస్సీ ఎస్టీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటన్నిటిని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా సమక్షంలోనే అధికారులకు కూడా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల వల్ల ఈరోజు ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుందనేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన మీటింగ్ లేదు కూడా ఎస్సీ ఎస్టీల సమస్యలు విన్న దాఖలాలు కూడా అధికారులు లేరు. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుంది. మా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే మీటింగ్లో రివ్యూ ఉంటుంది. ఈ సమస్యలు ప్రస్తావిస్తే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపి ఇమ్మీడియట్లీగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి వివిధ అధికారులను జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడంతో మేమందరం కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం.